So actually the objective of this session is to make you aware of the areas which are going to be tested by the examiner in the public exam. సో ఎగ్జామ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, న్యూ సిలబస్లో వాడు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు అనేది ఒకసారి చూడండి. సో ఫస్ట్ మనకి ఎంసీక్యూస్ కేసులో చూస్తే, సో అకౌంటింగ్ అండ్ ఇంట్రొడక్షన్ నుంచి ఫస్ట్ ఎంసీక్యూ అడిగారు. సో యాక్చువల్గా అకౌంటింగ్ అండ్ ఇంట్రొడక్షన్ చాప్టర్ని కొంతమంది చాయిస్గా తీసుకుంటారు, బట్ ఆ పర్టికులర్ చాప్టర్ నుంచి ఒక 4 to 5 ఎంసీక్యూస్ అనేవి మనకి ఎగ్జామ్లో అడుగుతున్నాడు. కాబట్టి ఆ అకౌంటింగ్ అండ్ ఇంట్రొడక్షన్ చాప్టర్ ఏదైతే ఉందో అందులో ఉన్న ఎంటైర్ థియరీ కంటెంట్, బోర్డ్ మెటీరియల్లో ఇచ్చిన థియరీ కంటెంట్ని మీరు ఫాలో అవ్వాలి. సో అలాగే ఫౌండేషన్ ఏరియాస్ని స్కిప్ చేస్తారు మెజారిటీ పర్సన్స్, బట్ ఫౌండేషన్స్ ఏరియాస్ నుంచి రీసెంట్ ఎగ్జామ్లో 40 మార్క్స్కి అడిగాడు. సో లైక్ కన్సైన్మెంట్ కానీ, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ, జాయింట్ వెంచర్ కానీ, సో అకౌంటింగ్ అండ్ ఇంట్రొడక్షన్ కానీ, క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ కానీ, సో బీఆర్ఎస్ కానీ, క్యాష్ బుక్, సబ్సిడరీ బుక్స్, జర్నల్ టు ట్రయల్ బ్యాలెన్స్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫౌండేషన్ చాప్టర్సే, మనకు అన్నీ తెలుసు అని సో ఇగ్నోర్ చేయకూడదు. వాటి నుంచి రీసెంట్ ఎగ్జామ్లో 40 మార్క్స్కి మనకి ఎగ్జామ్లో అడిగాడు. సరే, అకౌంటింగ్ అండ్ ఇంట్రొడక్షన్ చాప్టర్, ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ థియరీ చాప్టర్, బట్ విచ్ ఈస్ హైలీ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్లో వాడు 4 to 5 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇంట్రొడక్షన్ టు ఇండేస్ అండ్ అలాగే సో ఇంట్రొడక్షన్ టు అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని ఒక సపరేట్ చాప్టర్ ఉంది కదా. సో ఆ ఇంట్రొడక్షన్ టు స్టాండర్డ్స్లో ఇండేస్ అంటే ఏంటి, వాటి సో అడ్వాంటేజెస్ ఏంటి, ఇండేస్ మనం ఎప్పుడు ఫాలో అవ్వాలి, సో వాటి మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. జస్ట్ వాటి మీద ఎంసీక్యూస్ అడుగుతాడు, లేదా ఒక ఆబ్జెక్టివ్ టైప్, లేదా ఒక 2 మార్క్స్ థియరీ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి అడగడానికి ఛాన్స్ ఉంది. అంటే మెజారిటీ ఏరియాస్ వాడు ఫోకస్ చేస్తుంది ఏంటమ్మా, థియరీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఆ థియరీ అనేది మనం తరోగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ అలాగే బేసిక్ జర్నల్ చాప్టర్ నుంచి అడిగాడు. జర్నల్ ఎంట్రీలో ఒక అసెట్ వాల్యూ పెరిగితే జనరల్గా డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలా, ఈ బేసిక్ రూల్స్ ఉంటాయి కదా, ఆ బేసిక్ రూల్స్ మీద సో ఈ ఎంసీక్యూ అనేది ఫ్రేమ్ చేశారు. అంటే వాడు కాన్సెప్చువల్ క్లారిటీతో పాటు ఆ థియరీని టెస్ట్ చేస్తున్నాడు, అలాగే కాన్సెప్చువల్ క్లారిటీని టెస్ట్ చేస్తున్నాడు, నార్మల్ బేసిక్ జనరల్ ఎంట్రీస్ నాలెడ్జ్ ఉందా లేదా టెస్ట్ చేస్తున్నాడు, అన్ని ఏరియాస్ని వాడు కవర్ చేస్తున్నాడు. అలాగే నెక్స్ట్ ట్రేడ్ డిస్కౌంట్ ఈజ్ అలౌడ్ ఫ్రమ్ ద డిడక్టెడ్ ఫ్రమ్ ది గ్రాస్ సేల్స్ అని చెప్పేసి సబ్సిడరీ బుక్స్ చాప్టర్లో నేర్చుకుంటారు. ఆ సబ్సిడరీ బుక్స్లో ఉన్న ఎంసీక్యూస్ని బేస్ చేసుకొని థియరీని బేస్ చేసుకొని ఒక ఎంసీక్యూ అనేది డ్రాఫ్ట్ చేసి మీకు ఎగ్జామ్లో ఇక్కడ అడిగాడు. నెక్స్ట్ రిబేట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఫర్ ద పీరియడ్. అంటే ఇక్కడ చూడండి, సో రిబేట్ అనేది ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్కి క్యాలిక్యులేట్ చేస్తారనే దాని మీద, పీరియడ్ మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే అది కాన్సెప్చువల్ క్లారిటీ ఉన్నప్పుడు, అంటే జనరల్గా మనం ఆ రిబేట్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు డైరెక్ట్గా పర్సంటేజ్ అప్లై చేసుకుంటూ వెళ్తాం. బట్ ఆ పీరియడ్ అనేది కూడా, ఆ పీరియడ్ ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా మీరు ఆ రిబేట్ క్యాలిక్యులేట్ చేస్తారనేది అడుగుతున్నాడు. జనరల్గా రిబేట్ మనం దేనికి ఇస్తాం, డ్రాయీ అనేవాడు డ్యూ డేట్ కన్నా ఎర్లీగా పే చేస్తే అప్పుడు ఏ డేట్ నుంచి ఏ డేట్కి వాడికి మనం డిస్కౌంట్ ఇవ్వాలి, యాక్చువల్ డ్యూ డేట్ పేమెంట్ చేయాల్సిన డేట్ కన్నా ఎన్ని డేస్ ఎర్లీగా పే చేస్తాడో చూస్తాం. అంటే డేట్ ఆఫ్ పేమెంట్కి యాక్చువల్ డ్యూ డేట్కి మధ్యలో ఉన్న టైం గ్యాప్కి మనం ఏం చేస్తాం, రిబేట్ అనేది అలా చేస్తాం. ఇక్కడ టైం గ్యాప్ ఆర్ ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ దాకా అనే దాని మీద ఎంసీక్యూ అనేది ఫ్రేమ్ చేశాడు. ఓకేనా. నెక్స్ట్ అలాగే ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ నాట్ టు బీ కన్సిడర్ యాజ్ అన్ ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అని చెప్పేసి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చాప్టర్ మీద అడిగాడు. సో యాక్చువల్గా మనం క్లాసెస్ కండక్ట్ చేసినప్పుడు అప్పటికి బోర్డ్ మెటీరియల్లో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చాప్టర్ మీద ప్రాబ్లమ్స్ ఏం లేవమ్మా, ఒకటే ప్రాబ్లం ఇచ్చాడు, అందుకని ఎక్కువగా ఫోకస్ చేయొద్దని చెప్పాం. బట్ రీసెంట్ ఎగ్జామినేషన్లో వాడు ఐసీఎస్ స్టడీ మెటీరియల్లో క్వశ్చన్స్ లేకపోయినా సిఎంఎస్ స్టడీ మెటీరియల్లో వాడు ఏం చేశాడమ్మా, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చాప్టర్ మీద ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అడిగాడు. అలాగే ఎంసీక్యూస్లో కూడా ఆ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చాప్టర్ మీద వాడు కవర్ చేశాడు. సో యాక్చువల్గా ఈ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనేది మీకు ఫౌండేషన్ చాప్టరే, బట్ పబ్లిక్ ఎగ్జామ్లో ఆ పర్టికులర్ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్కి అడిగాడు, 8 మార్క్స్కి అడిగాడు. కాబట్టి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనే చాప్టర్ కూడా ఇంపార్టెంట్, దాంట్లో కూడా ఎక్కువ ఏరియాస్ మీరు ప్రిపేర్ అవ్వండి. సో అంటే మన మెటీరియల్లో ఓన్లీ ఒక ఎగ్జాంపులే మనం ఇచ్చినట్టున్నాం, ఒక ఇలస్ట్రేషన్ ఇచ్చాం. సో 3 స్టేజెస్ ఆఫ్ రెక్టిఫికేషన్లో మనం ఎలా రెక్టిఫై చేయాలని. సో బట్ వాటి మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. సో వీకెండ్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఈవెన్ ఫౌండేషన్ సోర్సెస్ని కూడా కవర్ చేసి వాటి మీద ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయండి. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ బై ఏ సోల్ ట్రేడర్. అంటే ఇది నార్మల్గా జర్నల్లో మనం ఎంట్రీస్ రాసేటప్పుడు వస్తుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ బై ఏ సోల్ ట్రేడర్ని ఏం చేస్తాం, జనరల్గా డ్రాయింగ్స్ అంటాం, వాటిని ఏం చేయాలి, క్యాపిటల్ నుంచి అడ్జస్ట్ చేయాలి. బేసిక్ జర్నల్ ఎంట్రీస్ మీద ఈ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేసి అడిగాడు. నెక్స్ట్ వన్ ఫినాన్స్ లీజ్ ఈజ్ ఏ లీజ్. అంటే AS 19 ఉంది కదా, AS 19లో వాడు థియరీ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు. మీకు అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు మీరు ఐసీఎస్ స్టడీ మెటీరియల్ చూస్తే అకౌంటింగ్ స్టాండర్డ్స్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉండవు. ఐసీఎస్ స్టడీ మెటీరియల్ చూసారా, స్టడీ మెటీరియల్ ఎక్కడ ఏముండవు, ప్రాబ్లమ్స్ ఉండవు. ఎక్కువగా స్టాండర్డ్స్లో వాడు ఫోకస్ చేసిందంతా థియరీ. సో పబ్లిక్ ఎగ్జామ్లో కూడా థియరీయే ఎక్కువ అడిగాడు. సో కాబట్టి స్టాండర్డ్స్లో ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తారు, ఫస్ట్ థియరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఆ తర్వాత ప్రాబ్లమ్స్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే స్టడీ మెటీరియల్లో వాడు ఏదైతే ఇచ్చాడో దానికి తగ్గట్టుగానే క్వశ్చన్ పేపర్ ఇస్తున్నాడు. స్టడీ మెటీరియల్లో స్టాండర్డ్స్లో వాడు ఎక్కువ ఏం కవర్ చేశాడు,
థియరీ కవర్ చేస్తాడు. ఆ థియరీని బేస్ చేసుకొని వాడు ఎగ్జామ్లో క్వశ్చన్స్ కూడా అడిగాడు. AS19 లీజెస్ ఒకసారి మీరు స్టడీ మెటీరియల్ కానీ చూస్తే స్టడీ మెటీరియల్ ఏముంటుంది, మొత్తం థియరీయే ఉంటుంది, ఒక్క క్వశ్చన్ కూడా ఉండదు. సో వాడు ఎగ్జామ్లో కూడా ఏమడిగాడు, థియరీయే అడిగాడు. సో వాట్ ఆర్ ద ఏరియాస్ ఫర్ విచ్ AS19 ఈజ్ నాట్ అప్లికబుల్ అన్న క్వశ్చన్ అడుగుతాడు. అలాగే AS19 కేసులో ఫినాన్స్ లీజ్ కేసులో వన్ ఆఫ్ ది కండిషన్ ఏంటనేది చెప్పేసి థియరీ బేస్ మీదే క్వశ్చన్స్ ఉన్నాయే తప్ప స్టాండర్డ్స్లో, బట్ అక్కడ కూడా ప్రాబ్లమాటిక్ ఏరియా అనేది టచ్ చేయలేదు. బట్ దాన్ని గ్రాంటెడ్గా తీసుకోవద్దు. అంటే లాస్ట్ ఎగ్జామ్లో థియరీ అడిగాడు కాబట్టి స్టాండర్డ్స్ నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా థియరీ అడుగుతాడు అనేది గ్రాంటెడ్గా తీసుకోవద్దు. బట్ ICS స్టడీ మెటీరియల్లో వాడు ఫాలో అయిన కంటెంట్ని బట్టే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇస్తున్నాడు. కాబట్టి స్టాండర్డ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రయారిటీ దేనికి ఇస్తారు, ఆ థియరీ కంటెంట్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. నెక్స్ట్ అలాగే NPO కేసులో ఒక MCQ ఫ్రేమ్ చేసి ఇచ్చాడు. సో జనరల్గా NPO అంటే ఒక లాంగ్ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఇక్కడ NPO ఒకటి, సో సింగిల్ ఎంట్రీ, సో ఇన్కంప్లీట్ రికార్డ్స్ ఒకటి, అలాగే నెక్స్ట్ ఫైనల్ అకౌంట్స్ ఒకటి. ఈ 3 చాప్టర్స్ నుంచి ఏదో ఒక చాప్టర్ నుంచి మనకు క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది, లెందీ క్వశ్చన్. మిగిలిన ఏరియాస్ నుంచి వాడు ఏం చేస్తాడు, ఏదైనా MCQs టెస్ట్ చేస్తాడు. మొన్న రీసెంట్ ఎగ్జామ్లో ఏ చాప్టర్ నుంచి అడిగాడు, ఒకటి సింగిల్ ఎంట్రీ అడిగినట్టున్నాడు, ఇంకొకటి సో అలాగే ఫైనల్ అకౌంట్స్ నుంచి క్యాష్ బేసిస్ అండ్ అక్రూవల్ బేసిస్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ అడిగాడు. అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అసలు అది. సో అది స్టడీ మెటీరియల్లోనేమో క్యాష్ బేసిస్లో ఉంటుంది, మెటీరియల్లో మనం అక్రూవల్ బేసిస్లో చెప్పుంటాం. అంటే క్లాస్ విన్నవాడు, స్టడీ మెటీరియల్ ఫాలో అయిన వాడు మాత్రమే ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయగలడు. ఓకేనా. సో కాబట్టి స్టడీ మెటీరియల్లో ఉన్న కొన్ని యూనిక్ నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాంటి యూనిక్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా వాడు ఎగ్జామ్లో ఫోకస్ చేస్తున్నాడు. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు చూపిస్తాను నేను. సో ఇప్పుడు NPO కేసులో వాడు జస్ట్ ఒక MCQ అడిగాడు. సో ఇందులో వాడు అడిగింది ఏంటి, సో జస్ట్ మీరు యాన్యువల్ సబ్స్క్రిప్షన్స్ ఆఫ్ 5,000 అని అడిగాడు. మన ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో మన రాయాల్సిన సబ్స్క్రిప్షన్స్ అన్న అడుగుతాడు, లేదా రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో మన రాయాల్సిన సబ్స్క్రిప్షన్స్ అన్న అడుగుతాడు. సో ఇలా MCQs అనేవి సో జనరల్గా ఈ సింగిల్ ఎంట్రీ, NPO, ఫైనల్ అకౌంట్స్ ఈ మూడిట్లోంచి ఒక పర్టికులర్ చాప్టర్ నుంచి కంపల్సరీగా ఒక లెందీ క్వశ్చన్ వస్తుంది. ఆ లెందీ క్వశ్చన్తో పాటు మిగిలిన చాప్టర్స్ నుంచి ఏం అడుగుతాడు, MCQs అడుగుతాడు. ఆ MCQs ఏదర్ ప్రాబ్లమ్ బేస్డ్ ఉండొచ్చు లేదా థియరీ బేస్డ్ ఉండొచ్చు. మనం అన్నిటికీ రెడీగా ఉండాలి. నెక్స్ట్ పార్ట్నర్షిప్లో ఇంట్రొడక్షన్ టు పార్ట్నర్షిప్ ఉంది కదా. ఇంట్రొడక్షన్ టు పార్ట్నర్షిప్ అంటే అందులో ఏముంటాయమ్మా, పార్ట్నర్స్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఏమి ఇవ్వకపోతే ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇస్తే దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇస్తే దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసి మనం పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో వాటి మీద క్వశ్చన్ డ్రాఫ్ట్ చేసి ఇక్కడ మనకి ఎగ్జామ్లో అడిగాడు. సో పార్ట్నర్షిప్ కంపల్సరీ చాప్టర్, వెయిటేజ్ ఎంత 20%. కాబట్టి లెందీ క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది. లెందీ క్వశ్చన్తో పాటు కొన్ని MCQs కూడా వాడు ఫ్రేమ్ చేసి అడుగుతాడు. లెందీ క్వశ్చన్ 20 మార్క్స్ అడిగితే MCQs అడగడు. లెందీ క్వశ్చన్ 50 మార్క్స్ అడిగితే అప్పుడు MCQs 5 మార్క్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. ఇప్పుడు ఈ ఎగ్జామ్లో పార్ట్నర్షిప్లో 15 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అడిగాడు. దాంతోపాటు ఏం చేశాడు, సో మిగిలిన ఏరియాస్లో వాడు MCQs అనేవి డ్రాప్ చేసి అడిగాడు. నెక్స్ట్ అలాగే కన్సైన్మెంట్ అకౌంట్ నేచర్ ఏంటని అడుగుతున్నాడు. సో జస్ట్ బేసిక్ క్వశ్చన్ అది. అలాగే మెమరాండమ్ జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం, అది ఏ కేసులో ప్రిపేర్ చేస్తాం. ఇలాగ మెమరాండమ్ జాయింట్ వెంచర్ అకౌంట్ ఏ మెథడ్లో ప్రిపేర్ చేస్తాం. సో సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్డా, నో సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్డా. నో సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేసినప్పుడు, సో సెపరేట్ బుక్స్ మెయింటైన్ చేయనప్పుడు ఏం చేయాలి, కోవెంచరర్స్ వాళ్ళ బుక్స్లో రాయాలి. సో అందరు ట్రాన్సాక్షన్స్ రాస్తే అది సెకండ్ మెథడ్ అవుతుంది. ఓన్లీ వాటి ట్రాన్సాక్షన్స్ ఒకటే రాసుకుంటే అది థర్డ్ మెథడ్ అవుతుంది. అంతేనా. సో అంటే ఆ బేసిక్ మెథడ్స్ మీద అడుగుతున్నాడే తప్ప డెప్త్గా ఏమి వాడు క్వశ్చన్ అనేది టెస్ట్ చేయట్లా. అంటే మెమరాండమ్ జాయింట్ వెంచర్ మెథడ్ అనేది ఏ కేసెస్లో మనం ఫాలో అవుతామని చెప్పేసి అడుగుతున్నాడు. ఏ మెథడ్లో మీరు ఈ మెమరాండమ్ జాయింట్ వెంచర్ అకౌంట్ వేస్తారని అడుగుతున్నాడు. నెక్స్ట్ అండ్ వన్ ఆఫ్ ది ఇగ్నోర్ చేయాల్సిన ఏరియాస్లో మనం జాయింట్ వెంచర్ ఒకటి ఇగ్నోర్ చేసి వెళ్ళొచ్చు. ఎందుకంటే పాస్ట్ ఎగ్జామినేషన్ ట్రెండ్స్ చూసుకుంటే సో వాడు ఎక్కడ జాయింట్ వెంచర్ నుంచి ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు, ఏదైనా MCQs అన్న అడుగుతున్నాడు తప్ప. సో ఆ లెందీ క్వశ్చన్స్ అయితే ఎక్కడ మనకి జాయింట్ వెంచర్ నుంచి అడగట్లేదు. కాబట్టి జాయింట్ వెంచర్ చాప్టర్కి లాస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, అసలు ఇగ్నోర్ చేసి వెళ్ళండి చెప్పట్లేదు. సో లాస్ట్ ప్రయారిటీ ఇచ్చి సో టు ద పాసిబుల్ ఎక్స్టెంట్ కొన్ని మెథడ్స్ 1 or 2 మెథడ్స్ అన్న కవర్ చేసి వెళ్ళండి. నెక్స్ట్ సో అలాగే ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ అడిగాడు. బుక్ కీపింగ్ స్టార్ట్స్ వేర్ అకౌంటింగ్ ఎండ్స్ అంటున్నాడు. దిస్ ఇస్ ఎ క్వశ్చన్ విచ్ ఈస్ గివెన్ ఫ్రమ్ అకౌంటింగ్ అండ్ ఇంట్రొడక్షన్ చాప్టర్లో కవర్ అవుతుంది. ఓకేనా. అలాగే లయబిలిటీస్, సో బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్ ఉంది కదా. ఏంటి బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్, అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్. సో అది కూడా మనకి అకౌంటింగ్ అండ్ ఇంట్రొడక్షన్ చాప్టర్లో కవర్ అవుతుంది. సో అంటే మెజారిటీ థియరీ క్వశ్చన్స్ అన్ని లేదా MCQs అన్ని కూడా వాడు ఎక్కడి నుంచి అడుగుతున్నాడు, అకౌంటింగ్ అండ్ ఇంట్రొడక్షన్ అనే చాప్టర్ నుంచి అడుగుతున్నాడు. ఆ థియరీ అనేది ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ రాంగ్ ఎంట్రీ ఇన్ ద పాస్బుక్ విల్ ఆల్సో బీ కన్సిడర్డ్. దిస్ ఇస్ ఆల్సో ఏ క్వశ్చన్ ఫ్రమ్ BRS. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఫౌండేషన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ మెజారిటీ MCQs అన్ని ఎక్కడి నుంచి కవర్ అవుతున్నాయి, ఫౌండేషన్ టాపిక్స్ నుంచే వాడు కవర్ చేస్తున్నాడు.
నెక్స్ట్ డిప్రిసియేషన్, ఇది కూడా ఏ టాపిక్ అమ్మా? ఫౌండేషన్ టాపిక్. సో ఆ ఫౌండేషన్ టాపిక్స్ నుంచే మనకి ఎక్కువ ఎంసీక్యూస్ కవర్ అవుతున్నాయి. నెక్స్ట్ అండర్ డేటా సిస్టమ్ ఆఫ్ మెయింటైనింగ్ బ్రాంచ్ అకౌంట్ డిప్రిసియేషన్ డస్ నాట్ అపియర్ ఇన్ ద బ్రాంచ్ అకౌంట్ అంటున్నాడు. సో ఈ బ్రాంచ్ అకౌంట్స్ నుంచి ఒక ఎంసీక్యూ అడిగాడు. సో ఇప్పుడు మనకి లెందీ క్వశ్చన్స్లో ఒక 4 చాప్టర్స్ ఉంటాయి. సో 4 కాదు, సారీ, సింగిల్ ఎంట్రీ ఒకటి, ఎన్పిఓ ఒకటి. సో ఒక పర్టికులర్ సెక్షన్లో బ్రాంచ్ అకౌంట్స్, డిపార్ట్మెంటల్ అకౌంట్స్, హైర్ పర్చేజ్, అలాగే నెక్స్ట్ ఇంకొక 2 చాప్టర్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్. సో ఈ 5 చాప్టర్స్ నుంచి ఒక లెందీ క్వశ్చన్ వాడు అడుగుతాడు. అందులో ఫ్రీక్వెంట్గా ఎక్కువగా అడిగేది ఏంటి అంటే ఒకటి బ్రాంచ్ కానీ, ఇంకోటి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కానీ. ఈ రెండింటిలోంచి ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటాడు. సో మొన్న ఎగ్జామ్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అడిగాడు. మేబీ నెక్స్ట్ ఎగ్జామ్లో ఎక్కువ ఛాన్సెస్ దేనికి ఉండొచ్చు? మేబీ బ్రాంచ్ నుంచి ఎక్కువ అడగడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే మన ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు పాస్ట్ ఎగ్జామ్ ట్రెండ్స్ ఒకసారి మనం చూసుకోవాలి. రీసెంట్ ఎగ్జామ్లో ఈ పర్టికులర్ సెక్షన్లో ఉన్న చాప్టర్స్లో ఏ చాప్టర్ నుంచి అడిగాడు, నెక్స్ట్ అడగడానికి పాసిబిలిటీ ఉన్న ఏరియా ఏంటి, సో దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. సరే, నెక్స్ట్. సో క్యాష్ ఇన్ హ్యాండ్ రిప్రజెంట్స్ క్యాష్ యాక్చువల్లీ హెల్డ్ బై ది బిజినెస్ ఎంటర్ప్రైజ్. నార్మల్ క్యాష్ బుక్లో ఉన్న క్వశ్చన్ని బేస్ చేసుకుని వాడు సో ఎగ్జామ్లో అడిగాడు. అలాగే యావరేజ్ క్లాస్ ఈజ్ అప్లికబుల్, దిస్ ఇస్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్. సో అలా మల్టిపుల్ చాప్టర్స్ నుంచి మనకి కొన్నేమో బేసిక్ లెవెల్ ఆఫ్ డైరెక్ట్ ఎంసీక్యూస్ అడుగుతున్నాడు, కొన్నేమో కొన్ని కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉంటేనే ఆన్సర్ చేసే విధంగా ఉండే ఎంసీక్యూస్ కొన్ని అడుగుతున్నాడు. సో అలాగే నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇవన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అమ్మ. గుడ్ విల్ ఈజ్ ఏ ఇంటాంజిబుల్ అసెట్ అని డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అలాగే అకౌంటింగ్ అండ్ ఇంట్రొడక్షన్ నుంచి సో ఒక కార్నర్ అంటే ఒక పర్టికులర్ చాప్టర్లో ఎంటైర్ థియరీ అంతా మనం కవర్ చేస్తేనే ఆన్సర్ చేయగలిగే విధంగా ఉండే ఎంసీక్యూస్ కొన్ని అడుగుతున్నాడు. అలాంటి ఎంసీక్యూస్లో ఇది ఒకటి. అంటే ఒక పర్టికులర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, ఎంటిటీ కాన్సెప్ట్ అని, సో సెపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్ అని, అలాగే నెక్స్ట్ గోయింగ్ కన్సర్న్ అని, ప్రుడెన్స్ అని, కన్జర్వేటిజం అని, అలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మనకు ఉన్నాయి. సో ఆ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద నుంచి ఆ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని ఒక 1 or 2 మార్క్స్ కంపల్సరీగా డ్యామ్ షూర్ క్వశ్చన్ అయితే ఒకటి ఉంటుంది. సో ఓన్లీ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ మీద కొన్ని పర్టికులర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, ఆ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా అడుగుతాడు ఎంసీక్యూస్లో. సో అంటే అది కూడా ఏ చాప్టర్ నుంచి మనకి అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అనేవి మనకి ఏ చాప్టర్లో కవర్ అవుతాయి, అకౌంటింగ్ అండ్ ఇంట్రొడక్షన్ అనే చాప్టర్లో కవర్ అవుతాయి. అలాగే నెక్స్ట్ ఎక్సెస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఓవర్ ఇన్కమ్, దిస్ ఈజ్ ద క్వశ్చన్ విచ్ ఈస్ గివెన్ ఫ్రమ్ ఎన్పిఓ. అవునా, ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వస్తుందమ్మా? ఎన్పిఓలో. సో ఎక్స్పెన్సెస్ అనేవి ఇన్కమ్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని డెఫిసిట్ అంటామని, సర్ప్లస్ అంటామని అక్కడ నేర్చుకుంటాం కదా. సో ఆ బేసిక్ కాన్సెప్ట్స్ మీదే ఇక్కడ మనకి క్వశ్చన్ అనేది అడిగాడు. నెక్స్ట్ డాష్ రిప్రజెంట్స్ పేమెంట్స్ మేడ్ అగెన్స్ట్ విచ్ సర్వీసెస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి రిసీవ్డ్ ఇన్ ఏ వెరీ షార్ట్ పీరియడ్. అంటే జస్ట్ లైక్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ డెఫినేషన్ మీద అడిగాడు. అంటే వాడు ఫండమెంటల్గా మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఉందా లేదా, ఆ కాన్సెప్ట్ని సో మీరు అప్లై చేయగలుగుతున్నారా లేదా అనే దాని మీద అడుగుతున్నాడు. సో కొన్నేమో డైరెక్ట్ ఎంసీక్యూస్ అడుగుతున్నాడు, కొన్నేమో ప్రాబ్లమ్స్ బేస్డ్ ఎంసీక్యూస్ అనేవి కొన్ని అడుగుతున్నాడు. బట్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఎంసీక్యూస్ చూస్తే ఒక ఎన్పిఓ తప్ప మనకి ఎక్కడ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఎంసీక్యూ అనేది కనపడలా. మెజారిటీ ఎంసీక్యూస్ అన్ని దేని బేస్ చేసి అడిగాడు? థియరీని బేస్ చేసుకుని అడుగుతున్నాడు. నెక్స్ట్ డాష్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్ వెన్ లెస్సార్ రిసీవ్ అన్ అమౌంట్. అంటే AS 19లో అకౌంటింగ్ ఎంట్రీస్ నాలెడ్జ్ బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ అనేది అడిగాడు. అవునా, సో అకౌంటింగ్ AS 19 లీజెస్లో ఏం కవర్ అవుతాయి? లెస్సార్ అండ్ లెస్సీ బుక్స్లో అకౌంటింగ్ ట్రీట్మెంట్ కవర్ అవుతుంది కదా, ఆ అకౌంటింగ్ ట్రీట్మెంట్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ ఏ బ్రాంచ్ విచ్ డస్ నాట్ కీప్ ద ఫుల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ఈజ్ నోన్ యాజ్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఫుల్ అకౌంట్స్ మెయింటైన్ చేయకపోతే దాన్ని డెటార్ సిస్టమ్ అంటాం. ఏమంటాం? వాటిని బేస్ చేసుకొని మనకు ఒక క్వశ్చన్ అనేది సో బ్రాంచ్ అకౌంట్స్లో థియరీని బేస్ చేసుకొని 2 ఎంసీక్యూస్ అడిగాడు. సో అలాగే నెక్స్ట్ ఎన్పిఓలో ఒక 2 ఎంసీక్యూస్ అడిగాడు. సో అలా డిఫరెంట్ హైలీ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో, అంటే లెందీ క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉన్న చాప్టర్స్ ఏవైతే ఉంటాయో, సో ఆ లెందీ క్వశ్చన్స్ అడిగినప్పుడు వాడు ఎక్కడి నుంచి కవర్ చేస్తున్నాడు? ఎంసీక్యూస్లో కవర్ చేస్తున్నాడు. లెందీ క్వశ్చన్స్ అడిగిన చాప్టర్స్లో ఇంక ఎంసీక్యూస్ అడగడు. ఓకేనా, సరే. బట్ ఏ చాప్టర్ నుంచి వాడు లెందీ క్వశ్చన్ అడుగుతాడు అనేది మనం చెప్పలేం. సో బోర్డ్ మెటీరియల్లో ఉన్న థియరీ మీరు లైన్ టు లైన్ చదివినప్పుడే సో వాడు ఎక్కడి నుంచి వాడు ఎంసీక్యూ అడిగినా సరే మనం సాల్వ్ చేసే విధంగా ఉండగలం. నెక్స్ట్ సెక్షన్ బిలో సో ఫస్ట్ దే హ్యావ్ గివెన్ ఏ క్వశ్చన్ బేస్డ్ ఆన్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ఎక్స్పెండిచర్ అంటున్నాడు. కానీ ఐసీఎస్ స్టడీ మెటీరియల్లో ఎక్స్పెండిచర్ డెఫినేషన్ ఉండదు. ఏముంటుంది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటో ఉంటుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటో ఉంటుంది. సో ఎక్స్పెండిచర్ డెఫినేషన్ అనేది మన ఎంఎం మెటీరియల్లో మనం ప్రొవైడ్ చేసాం. సో ఇప్పుడు ఆ ఎంఎం మెటీరియల్లో ఉన్న ఎక్స్పెండిచర్ డెఫినేషన్ని మీరు ప్రాపర్గా చదివినప్పుడే మీరు ఏం చేయగలరు? ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనం ఆన్సర్ చేయగలుగుతాం. అంటే మేజర్ ఫోకస్ అంతా కూడా వాడు ఎంసీక్యూస్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నీ కూడా దేని మీద అడుగుతున్నాడు? థియరీని బేస్ చేసుకుని ఎక్కువ అడుగుతున్నాడు. కాబట్టి థియరీ అనేది మీరు తరువుగా ఉండాలి. సో ఈ పాస్ట్ ఎగ్జామ్ ట్రెండ్స్ని బట్టి నెక్స్ట్ మన మెటీరియల్లో చేసిన మోడిఫికేషన్ ఏంటి అంటే థియరీ మీద మనం ఎక్కువ ఫోకస్ చేసాం.
సో ఇంతకుముందు మీ మెటీరియల్లో థియరీ కింద ఏముండేవి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉండేవి, అవునా? ఇప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్తో పాటు వీఆర్ ఆల్సో డెవలపింగ్ కాన్సెప్టువల్ క్వశ్చన్స్. ఆ కాన్సెప్ట్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో ఎలా అడగడానికి ఛాన్స్ ఉందో మనం అక్కడే డెవలప్ చేస్తే ఎగ్జామ్లో వాడు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలిగే విధంగా ఉంటాం. కాబట్టి మన మెటీరియల్లో ఉన్న ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనం ఊరికే ప్రొవైడ్ చేయలేదు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎంసీక్యూని మనం ఎగ్జామ్లో సాల్వ్ చేయగలగాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్టికులర్ థియరీ లైన్ నుంచి మనం ఒక ఎంసీక్యూ అనేది డ్రాఫ్ట్ చేసి మన మెటీరియల్లో మనం ప్రొవైడ్ చేస్తాం. అది యాక్చువల్గా మీరు కోచింగ్ క్లాసెస్ జరిగేటప్పుడే చదివి ఉండాలి. ఒకవేళ చదివి లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ మీ దగ్గర వర్క్ బుక్ సొల్యూషన్స్ ఉంటాయి కదా, ఒకసారి ఎంసీక్యూస్ అన్నీ కూడా ఒకసారి రిఫర్ చేయండి. నెక్స్ట్, సో జనరల్గా ఒక అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ ఉందని ఎప్పుడు చెప్తాం, క్రెడిట్ బ్యాలెన్స్ ఉందని ఎప్పుడు చెప్తాం? ఇది జనరల్గా ఏ చాప్టర్లో వస్తుంది? లెడ్జర్ చాప్టర్లో వస్తుంది. లెడ్జర్ చాప్టర్లో వెన్ అన్ అకౌంట్ ఈజ్ సెడ్ టు బీ హ్యావింగ్ డెబిట్ బ్యాలెన్స్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ అని వాటి మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో జనరల్ బేసిక్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ అలాగే ట్రీట్మెంట్ ఆఫ్ నార్మల్ లాస్ ఇన్ ద బ్రాంచ్ అకౌంట్స్. జనరల్గా బ్రాంచ్ అకౌంట్స్లో నార్మల్ లాస్ ట్రీట్మెంట్ ఎలా ప్రొవైడ్ చేయాలనేది మనం థీరీలో నేర్చుకుని జనరల్గా ప్రాబ్లమ్స్లో ఎలా అప్లై చేయాలో నేర్చుకుంటాం. వాడు దాన్నే ఎలా అడిగాడు ఎగ్జామ్లో? థీరీ క్వశ్చన్ రూపంలో అడిగాడు. వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ నార్మల్ లాస్ ఇన్ ద బ్రాంచ్ అకౌంట్స్ అంటున్నాడు. డెటార్స్ మెథడ్ అయితే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఏం రాయాలి? సో స్టాక్ అండ్ డెటార్స్ మెథడ్ అయితే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఏం రాయాలి? ఆ నార్మల్ లాస్ ట్రీట్మెంట్ అనేది ఒక థీరీ క్వశ్చన్స్ రూపంలో వాడు అడిగాడు. నెక్స్ట్, అంటే ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలి అంటే ముందు కాన్సెప్ట్ మీద మనకి క్లారిటీ ఉండాలి. సో అకౌంటింగ్ ఎంట్రీస్ యొక్క నాలెడ్జ్ ఉండాలి, అప్పుడే మనం ఈ క్వశ్చన్ అనేది మనం ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్, వాట్ ఈజ్ డిప్రిషియబుల్ కాస్ట్? డిప్రిషియబుల్ కాస్ట్ అంటే బేసిక్ క్వశ్చన్ ఇది. సో డిప్రిషియబుల్ కాస్ట్ అంటే డిప్రిషియబుల్ అమౌంట్. డిప్రిషియబుల్ అమౌంట్ అంటే ఏంటంట? ఒరిజినల్ కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూనే మనం ఏమంటామమ్మా? డిప్రిషియబుల్ అమౌంట్ అంటాం. సో ఆ బేసిక్ డెఫినేషన్ మీద మనకి క్వశ్చన్ అడిగాడు. సో ఇది కూడా ఏ చాప్టర్ నుంచి? డిప్రిసియేషన్ అనే చాప్టర్ నుంచి మనకి క్వశ్చన్ అది. అలాగే AS1లో సో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఏంటి అందులో వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక పాలసీని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు సో డిఫరెంట్ కన్సిడరేషన్స్ని మనం డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేయాలని చెప్పేసి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ప్రుడెన్స్ కాన్సెప్ట్ అని, సబ్స్టెన్స్ ఓవర్ ఫామ్ అని, అలాగే మెటీరియాలిటీ అని, సో అక్రూవల్ బేసిస్ ఫాలో అవ్వాలని. సో సబ్స్టెన్స్ ఓవర్ ఫామ్ అంటే ఏంటి, దాని మీద జస్ట్ ఒక 2 లైన్స్లో మీరు ఆ డెఫినేషన్ ఏంటో రాయమని అడుగుతున్నాడు. సో అంటే ఇప్పుడు AS1లో వాడు అడిగింది ఒక ప్రాబ్లం బేస్ చేసుకొని క్వశ్చన్ అడిగాడా, థీరీని బేస్ చేసుకొని క్వశ్చన్ అడిగాడా? అగైన్ మళ్ళీ థీరీని బేస్ చేసుకునే క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే స్టాండర్డ్స్లో ఎక్కువ ఫోకస్ అంతా వాడు దేని మీద చేశాడు? థీరీ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. నెక్స్ట్, సో అలాగే ఫైనల్ అకౌంట్స్లో ఒక అడ్జస్ట్మెంట్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడిగాడు. అడ్జస్టెడ్ పర్చేస్ అండ్ క్లోజింగ్ స్టాక్ ట్రయల్ బ్యాలెన్స్లో ఇస్తే, క్లోజింగ్ స్టాక్ ట్రయల్ బ్యాలెన్స్లో ఇస్తే ఏం చేయాలి? క్లోజింగ్ స్టాక్ ట్రయల్ బ్యాలెన్స్లు ఇస్తే ఏం చేస్తారు? బ్యాలెన్స్ షీట్లో రాయాలని చెప్పేసి రాస్తాం కదా. సో ఒక అడ్జస్ట్మెంట్ని సో మీ ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఫైనల్ అకౌంట్స్లో ఎలా అడ్జస్ట్ చేస్తారనే దాని మీద బేసిక్ క్వశ్చన్ అనేది ఒకటి అడిగాడు. నెక్స్ట్, అండ్ నెక్స్ట్ దే హ్యావ్ గివెన్ యూ ఏ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఫైనల్ అకౌంట్స్ అండ్ ద వెయిటేజ్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈజ్ హౌ మెనీ మార్క్స్ అమ్మా? 6 మార్క్స్. ఈ క్వశ్చన్లో వాడు ఏం ప్రిపేర్ చేయమని అడుగుతున్నాడు? ప్రాఫిట్ ఆర్ లాస్ ఏ బేసిస్లో? క్యాష్ బేసిస్, అక్రూవల్ బేసిస్. ఈ క్యాష్ బేసిస్, అక్రూవల్ బేసిస్లో ఎలా సాల్వ్ చేయాలనేది మీకు ఐసీఏ మెటీరియల్, CMA స్టడీ మెటీరియల్లో ఒక క్వశ్చన్ ఉంటుంది, ఒకే ఒక క్వశ్చన్. అది క్యాష్ బేసిస్లో ఉంటుంది. అదే క్వశ్చన్ని మన MM మెటీరియల్లో మనం అక్రూవల్ బేసిస్లో ఇచ్చాం. ఓకేనా? ఈ రెండు మిక్స్ చేసి సో ఎవరైతే ప్రిపేర్ అయి ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయగలరు. సో కాబట్టి MM మెటీరియల్ని తరువుగా ఉండండి, స్టడీ మెటీరియల్ని కూడా తరువుగా ఉండండి. నెక్స్ట్, సో ఒక బేసిక్ క్వశ్చన్ అమ్మ, ట్రేడింగ్ అకౌంట్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏం క్యాలిక్యులేట్ చేయమని అడిగారు? క్లోజింగ్ స్టాక్. జనరల్గా క్లోజింగ్ స్టాక్ తెలియాలంటే ట్రేడింగ్ అకౌంట్లో మనకి ఏం తెలియాలి? ఓపెనింగ్ స్టాక్, నెట్ పర్చేజెస్, నెట్ సేల్స్, అలాగే డైరెక్ట్ ఎక్స్పెన్స్, గ్రాస్ ప్రాఫిట్ తెలిస్తే వాట్ ఈస్ ద బ్యాలెన్సింగ్ ఫిగర్, దాన్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ అడిగాడు. సో ఎన్ని మార్క్స్కి ఇది? 3 మార్క్స్కి అడిగాడు. సో అంటే ఇది ఫౌండేషన్ నాలెడ్జ్తో మనం రాసేయచ్చు. నెక్స్ట్, సో దిస్ ఈజ్ ఎ క్వశ్చన్ గివెన్ ఫ్రమ్ ది రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. ఆ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్లో సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేశారని చెప్తున్నాడు. సో అంటే ఇది ఏ స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్? రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అయింది అంటే ఆల్రెడీ ఏం ప్రిపేర్ అయి ఉంటుంది? ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ అయి ఉంటుంది. ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ అయిన తర్వాత మీరు కరెంట్ ఇయర్లో సస్పెన్స్ అకౌంట్ని యూజ్ చేస్తారు, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ రాయండి అని అడిగాడు. సో అంటే ఏ స్టేజ్ ఇది? సెకండ్ స్టేజ్. సో ఆ సెకండ్ స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ మీద మనకి ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ క్వశ్చన్ ఇది? దే హ్యావ్ గివెన్ ఎ క్వశ్చన్ ఫర్ 8 మార్క్స్. కానీ బోర్డ్ మెటీరియల్లో చూస్తే సో థీరీలో ఎక్కడ మనకి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ మీద థీరీ ఉండదు. బట్ ప్రాబ్లమ్స్లో చూసుకుంటే సో ఎక్కడో లాస్ట్లో ఒక సో సెల్ఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ఒక రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ప్రాబ్లం ఇచ్చుంటాడు. సో బట్ ఐసీ ఎగ్జామినేషన్లో మాత్రం ఏం చేశాడమ్మా? ఒక ఫుల్ లెంత్ క్వశ్చన్ అనేది మనకి ఎగ్జామ్లో అడిగాడు. కాబట్టి ఈ చాప్టర్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి సో ప్రిపేర్ అవ్వండి. పాస్ట్ ఎగ్జామ్లో ఓల్డ్ సిలబస్లో ఈ చాప్టర్కి ఎక్కువ వెయిటేజ్ ఉండేది. అంటే ఎవ్రీ 2 అటెంప్ట్స్కి లేదా ఎవ్రీ అటెంప్ట్ లేదా ఆల్టర్నేటివ్ అటెంప్ట్స్లో ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి క్వశ్చన్ అడిగేవాడు.
సో బట్ అదే ట్రెండ్ న్యూ సిలబస్లో కూడా కంటిన్యూ చేస్తున్నాడు. బట్ మన న్యూ సిలబస్లో ఈ చాప్టర్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనుకున్నాం, బట్ ఎగ్జామ్లో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ని కూడా వాడు ఆ చాప్టర్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ అలాగే సో నెక్స్ట్ దే హ్యావ్ గివెన్ ద క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఏఎస్ 12కి ఇండ్ ఏఎస్ 20కి ఉన్న డిఫరెన్సెస్ అడిగాడు. ఎన్ని మార్క్స్కి? 7 మార్క్స్. ఈ థీరియా ప్రాబ్లమాటిక్ క్వశ్చన్? థీరీ. సో అగైన్ స్టాండర్డ్స్లో వాడు ఇచ్చిన క్వశ్చన్ ఎన్ని మార్క్స్కి? 7 మార్క్స్కి వాడు మళ్ళీ థీరీ క్వశ్చనే అడిగాడు. అంటే ఇప్పటిదాకా మనం చూసిన స్టాండర్డ్స్లో, సో స్టాండర్డ్స్ మీద అడిగిన క్వశ్చన్స్లో ఏఎస్ 1లో ఒక 3 మార్క్స్ అడిగాడు. దేని మీద? థీరీ మీద. ఏఎస్ 19 మీద ఒక ఎంసీక్యూ అడిగాడు, అది థీరీ మీదే. అలాగే మళ్ళీ ఏఎస్ 12కి ఇండ్ ఏఎస్ 20కి ఉన్న డిఫరెన్సెస్ అడిగాడు. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ స్టాండర్డ్ ఎండింగ్లో ఒక టేబుల్ మనం ప్రొవైడ్ చేస్తుంటాం. ఏంటా టేబుల్? ఏఎస్కి ఇండ్ ఏఎస్కి ఉన్న డిఫరెన్సెస్. ఆ ఏఎస్ ఇండ్ ఏఎస్ డిఫరెన్సెస్నే వాడు ఎగ్జామ్లో క్వశ్చన్గా అడిగాడు. సో ఇది కూడా ఒక థీరీ క్వశ్చనే అడిగాడు. నెక్స్ట్ కాబట్టి ఆ ఏఎస్కి ఇండ్ ఏఎస్కి ఉన్న డిఫరెన్సెస్ ఏవి కూడా మీరు ఇగ్నోర్ చేయొద్దు. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టాండర్డ్లో ఉన్న ఏఎస్ అండ్ ఇండ్ ఏఎస్ డిఫరెన్సెస్ అనేవి మీరు చదవండి. ఒకటి ఏఎస్ 1లో మనకి ఏఎస్కి ఇండ్ ఏఎస్కి డిఫరెన్సెస్ ఉండవు. ఏఎస్ 19లో ఏఎస్కి ఇండ్ ఏఎస్కి డిఫరెన్సెస్ ఉండవు. ఇంకా మిగిలిన స్టాండర్డ్స్ ఎన్ని? 5 స్టాండర్డ్స్. మొత్తం గ్రూప్ 1లో ఎన్ని స్టాండర్డ్స్ అమ్మా? పేపర్ 5లో 7 స్టాండర్డ్స్ ఉంటాయి. అందులో 2 స్టాండర్డ్స్లో ఏఎస్కి ఇండ్ ఏఎస్కి డిఫరెన్సెస్ ఏం లేవు. మిగిలిన 5 స్టాండర్డ్స్లో ఏఎస్కి ఇండ్ ఏఎస్కి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ అనేవి ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఓకేనా? నెక్స్ట్ దే హ్యావ్ గివెన్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్. ఏవైతే లెందీ చాప్టర్స్ ఉంటాయో ఆ లెందీ చాప్టర్స్లో ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ ఐసీఎస్ స్టడీ మెటీరియల్లోంచి తీసుకొని ఇచ్చాడు వితౌట్ చేంజింగ్ ద నెంబర్స్. ఈవెన్ అమౌంట్స్ కూడా చేంజ్ చేయలేదు. ఈ క్వశ్చన్ అనేది డైరెక్ట్గా ఎక్కడి నుంచి తీసుకున్నాడు? స్టడీ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్ని యాజ్ ఇట్ ఈస్గా పిక్ చేసుకొని విత్ నెంబర్స్ కూడా చేంజ్ చేయకుండా ఎగ్జామ్లో అడిగాడు. సో కాబట్టి లెందీ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో, ఏంటి లెందీ చాప్టర్స్ అంటే? ఎన్పిఓ కానీ, సింగిల్ ఎంట్రీ కానీ, ఫైనల్ అకౌంట్స్ కానీ, అలాగే నెక్స్ట్ బ్రాంచ్ అకౌంట్స్ కానీ, సో ఇలాంటి లెందీ చాప్టర్స్, పార్ట్నర్షిప్ కానీ, ఇలాంటి చాప్టర్స్లో వాడు ఏం ఫాలో అవుతున్నాడు? నెంబర్స్ కూడా చేంజ్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ స్టడీ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్సే డైరెక్ట్గా ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఇది పార్ట్నర్షిప్లో జరిగింది, ఎన్పిఓలో జరిగింది, కార్పొరేట్ అకౌంట్స్లో క్యాష్ ఫ్లోలో జరిగింది, అలాగే కంపెనీ ఫైనల్ అకౌంట్స్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చనే వాడు అడిగాడు. అంటే మొత్తం మెజారిటీ ఆఫ్ ద బిగ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో వాడు ఫాలో అవుతున్న ట్రెండ్ ఏంటి? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ స్టడీ మెటీరియల్లో డైరెక్ట్గా పిక్ చేసుకొని ఇస్తున్నాడు. బట్ ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అంటే మనం చెప్పలేం. బట్ మెజారిటీ క్వశ్చన్స్ ఈ ఎన్పిఓ చాప్టర్స్లో ఉండే క్వశ్చన్స్ అన్నీ కూడా ఏం చేస్తారు? ఇన్స్టిట్యూట్ సోర్సెస్లో ఉండే వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇన్స్టిట్యూట్ సోర్స్లో ఉండే క్వశ్చన్స్ అంటే మన స్టడీ మెటీరియల్ కానీ, పాస్ట్ ఆర్టీపీస్ కానీ, ఓల్డ్ సిలబస్లో ఆర్టీపీస్ కానీ, ఎంటీపీస్ కానీ, అవి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. లేదా పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్కి ప్రయారిటీ ఇవ్వండి. సిఏ ఇంటర్ సోర్సెస్ క్వశ్చన్స్ కూడా మనం మెటీరియల్ కొన్ని ఇచ్చి ఉంటాం, వాటికి కొంచెం లాస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఫస్ట్ ఇన్స్టిట్యూట్ సోర్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రయారిటీ ఇవ్వండి. ఆ తర్వాత టైం ఉంటే మిగిలినవి ప్రిపేర్ అవ్వండి. ఓకే. నెక్స్ట్ సింగిల్ ఎంట్రీ తర్వాత బీఆర్ఎస్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడమ్మ. బీఆర్ఎస్లో వాడేమి నెంబర్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడగల, జస్ట్ యాడ్ చేయాలా లెస్ చేయాలా అనే దాన్ని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ అనేది అడిగాడు. ఎన్ని మార్క్స్కి అడిగాడు? 4 మార్క్స్. అంటే జస్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే దాన్ని యాడ్ చేయాలా లెస్ చేయాలా అనేది మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ సో ఏఎస్ 19 మీద మళ్ళీ స్టాండర్డ్స్ నుంచి అడిగాడు. స్టాండర్డ్స్ మీద మళ్ళీ థీరియా మళ్ళీ ప్రాబ్లమే అడిగాడు. థీరీ అడిగాడా ప్రాబ్లం అడిగాడు? మళ్ళీ థీరీ అడిగాడు. ఎన్ని మార్క్స్కి? అంటే ఇప్పుడు ఏఎస్ 1లో ఒక క్వశ్చన్ అడిగాడు, ఎన్ని మార్క్స్? 3 మార్క్స్. ఏఎస్ 19లో ఒక క్వశ్చన్ అడిగాడు, ఎన్ని మార్క్స్? 3 మార్క్స్. ఏఎస్ 19లో ఒక ఎంసీక్యూ అడిగాడు, ఎన్ని మార్క్స్? 1 మార్క్. ఏఎస్కి ఇండేస్కి ఉన్న డిఫరెన్సెస్ అడిగాడు, ఎన్ని మార్క్స్? 7 మార్క్స్. అంటే టోటల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ వెయిటేజ్ ఎంత? 20. అంటే వాడు ఇచ్చిన వెయిటేజ్ ఫాలో అవుతున్నాడు, కానీ వెయిటేజ్ అంతా ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నాడు? థీరీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు. కాబట్టి మీరు ఓన్లీ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయ్యి థీరీని ఇగ్నోర్ చేస్తే సో అడ్డంగా బుక్ అయిపోతారు ఎగ్జామ్లో. సో వాడు స్టడీ మెటీరియల్లో స్టాండర్డ్స్లో ఇచ్చిన కంటెంట్ అంతా కూడా ఏముంది? థీరీయే ఉంది, ప్రాబ్లమ్స్ లేవు. వాడు దానికి స్టిక్ ఆన్ అయ్యే మన ఎగ్జామ్లో ఫాలో అయ్యాడు. సో ఇప్పుడు ఇదే ఫాలో అవుతాడా లేదా అంటే మనం చెప్పలేం, గ్యారంటీ ఇవ్వలేం. బట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు దేనికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్తున్నాం? థీరీకి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ థీరీ క్వశ్చన్స్ అనేవి కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ దే హ్యావ్ గివెన్ ఏ క్వశ్చన్ బేస్డ్ ఆన్ డిప్రిసియేషన్. యాక్చువల్గా ఇది బేసిక్ క్వశ్చనే, బట్ ఇలాంటి మోడల్స్ ఎక్కడ మన స్టడీ మెటీరియల్లో లేవు, మన ఎంఎం మెటీరియల్లో కూడా మనం కవర్ చేయాలి. ఏంటి క్వశ్చన్ అంటే అసెట్ లైఫ్ చేంజ్ అయినప్పుడు. సో ఇనీషియల్గా అసెట్ లైఫ్ 7 ఇయర్స్ అనుకుంటాం. ఒక 3 ఇయర్స్ వాడిన తర్వాత అసెట్ లైఫ్ 7 కాదు 5 ఇయర్స్ అయితే మీరు ఆ 4th ఇయర్లో డిప్రిసియేషన్ ఎలా ప్రొవైడ్ చేస్తారని క్వశ్చన్ అడిగాడు. సో మన మెటీరియల్లో ఉండే క్వశ్చన్స్ ఏంటి? చేంజ్ ఇన్ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ మీద ఉన్నాయి. ఎస్ఎల్ఎం నుంచి డబ్ల్యూడివికి వెళ్తే, డబ్ల్యూడివి నుంచి ఎస్ఎల్ఎంకి వెళ్తే ఏం చేయాలనేది ఉంటుంది. బట్ ఏఎస్ 10లో వస్తాయి మీకు. ఏఎస్ 10లో ఏమొస్తాయి?
ఎవ్రీ ఇయర్లో మన అసెట్ లైఫ్ని మనం ఏం చేయాలి, రివ్యూ చేస్తూ ఉండాలి. లైఫ్ ఆఫ్ ది అసెట్లో ఏమన్నా చేంజెస్ వస్తే దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని ఏం చేయాలి, లైఫ్ ఆఫ్ ది అసెట్లో ఏమన్నా చేంజెస్ వస్తే ఆ రివైజ్డ్ లైఫ్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి, డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయాలనే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది అడిగాడు. అంటే ఇది డిప్రిసియేషన్ అని చాప్టర్ అని చెప్పొచ్చు, అలాగే ఏఎస్ 10 నుంచి కవర్ చేశాడని కూడా చెప్పొచ్చు. అవునా, సరే. నెక్స్ట్ బ్యాడ్ డేట్స్కి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటని అడుగుతున్నాడు. సో ఒక థీరీ క్వశ్చన్ రూపంలో అడిగాడు. ఓకేనా, సో జనరల్గా బ్యాడ్ డేట్స్కి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ కంటే బ్యాడ్ డేట్ అనేది కన్ఫర్మ్ అయిన లాస్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్ అనేది ఎస్టిమేటెడ్ లాస్. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్ అయితే ప్రజెంటేషన్ బ్యాలెన్స్ షీట్లో డేటాస్ వాల్యూలోంచి లెస్ సేల్స్ ప్రజెంట్ చేస్తాం. ఇలా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ ఏంటో ఒక 4 డిఫరెన్సెస్ రాయండి అని చెప్పేసి ఒక థీరీ క్వశ్చన్ అనేది వాడు ఎగ్జామ్లో అడిగాడు. ఓకేనా, సో అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్ మీద మనకి ఎక్కడ బోర్డ్ మెటీరియల్లో వాడు డైరెక్ట్గా ఏమి ఇవ్వడు. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ బ్యాడ్ డేట్స్ అండ్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ అని. సో ఇప్పుడు మనం ఆ డిఫరెన్సెస్ మనం ఐడెంటిఫై చేసి రాయాలంటే అట్లీస్ట్ వాటి మీద కొంత కాన్సెప్చువల్ క్లారిటీ అనేది మనకు ఉండాలి. ఓకేనా, వాటిని ఫైనల్ అకౌంట్స్లో మనం ఎలా కన్సిడర్ చేస్తాం, ప్రజెంటేషన్ ఎలా చేస్తాం, సో ఆ ఆస్పెక్ట్స్ అన్నీ తెలిసినప్పుడే అట్లీస్ట్ కొన్ని డిఫరెన్సెస్ అనేవి మనం రాయగలుగుతాం. అంటే వాడు అడిగే కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు నార్మల్ లాస్ ఇన్ ద బ్రాంచ్ అకౌంట్స్ కానీ, సో అలాగే బ్యాడ్ డేట్స్కి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్కి ఉన్న డిఫరెన్సెస్ కానీ ఇవేవి డైరెక్ట్గా స్టడీ మెటీరియల్లో నీకు దొరకవు. బట్ స్టడీ మెటీరియల్లో ఉన్న కంటెంట్ నువ్వు కానీ చదివితే దాన్ని బట్టి నువ్వు ఏం చేయొచ్చు, ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ అనేది చేయగలుగుతాం. ఓకేనా, నెక్స్ట్. సో అలాగే వాడు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాడు. ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ మన స్టడీ మెటీరియల్లో కవర్ అయినాయి, మన ఎంఎం మెటీరియల్లో కూడా కవర్ అయినాయి. ఫైనల్ అకౌంట్స్లో వాడు ఎప్పుడు కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ టెస్ట్ చేస్తే ఎక్కువ పీబీడీ ఏరియా మీదే ఫోకస్ చేస్తాడు. ఆ పీబీడీ ఏరియా నుంచే క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఫైనల్ అకౌంట్స్ కాకుండా మిగిలిన చాప్టర్స్ అయితే అదర్ ఏరియాస్ మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఫైనల్ అకౌంట్స్ నుంచి క్వశ్చన్ ఇవ్వాల్సి వస్తే మేజర్గా ఏ ఏరియా నుంచి ఇస్తాడమ్మా, బ్యాడ్ డేట్స్ అండ్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ అనే ఏరియా నుంచి క్వశ్చన్ అనేది ఇస్తాడు. నెక్స్ట్. సో దిస్ ఈజ్ ఏ క్వశ్చన్ విచ్ ఈస్ గివెన్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ క్లైమ్స్ అమ్మ. యాక్చువల్గా ఇలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మన స్టడీ మెటీరియల్లో లేవు. ఇక్కడ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్లో మీకు లాస్ట్లో మన మెటీరియల్లో ఒక క్వశ్చన్ ఉంటుంది, లాస్ ఆఫ్ స్టాక్, లాస్ ఆఫ్ ప్రాఫిట్ రెండూ కవర్ అయిన క్వశ్చన్ ఒకటి ఉంటుంది. అవునా, సో అలాంటి క్వశ్చన్ ఒకటి ఎగ్జామ్లో అడిగాడు. సో ఆ క్వశ్చన్స్ మనకి యాక్చువల్గా ఆర్టీపీస్, ఓల్డ్ సిలబస్ ఆర్టీపీలో ఉన్న క్వశ్చన్స్ అవి. బట్ న్యూ స్టడీ మెటీరియల్ అలాంటి మోడల్స్ అయితే కవర్ చేయాలి. కానీ ఎగ్జామ్లో వాడు దేనికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, న్యూ స్టడీ మెటీరియలే కాదు ఓల్డ్ సోర్సెస్లో ఉన్న ఆర్టీపీస్ కూడా వాడు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. కాబట్టి మన మెటీరియల్లో ఈవెన్ ఓల్డ్ సోర్సెస్ నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాటిని కూడా మీరు ఫోకస్ చేయండి. ఓకేనా, నెక్స్ట్. పార్ట్నర్షిప్, డిసల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ కేసులో సేల్ ఆఫ్ ఏ పార్ట్నర్షిప్ ఫార్మ్ టు ఏ కంపెనీ అని, అమాల్గమేషన్ ఆఫ్ ఫార్మ్స్ అని లాస్ట్లో కొన్ని ఏరియాస్ ఉన్నాయి, గుర్తున్నాయి కదా. యాక్చువల్గా ఇది పార్ట్నర్షిప్ 2 నుంచి అడిగిన క్వశ్చన్. బట్ మెజారిటీ కేసెస్లో ఒక 4 అటెంప్ట్స్లో పార్ట్నర్షిప్ నుంచి క్వశ్చన్ అడిగితే, సో 3 అటెంప్ట్స్లో పార్ట్నర్షిప్ 1 నుంచి క్వశ్చన్ ఉంటుంది, ఒక అటెంప్ట్లో మాత్రం పార్ట్నర్షిప్ 2 నుంచి క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ మేబీ రాబోయే నెక్స్ట్ ఎగ్జామ్లో వాడు మెజారిటీ కేసెస్లో ఏ ఏరియా నుంచి క్వశ్చన్ అడగొచ్చు, పార్ట్నర్షిప్ 1 నుంచి ఎక్కువ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. బట్ దాన్ని గ్రాంటెడ్గా తీసుకొని తర్వాత నన్ను బ్లేమ్ చేయొద్దు, నువ్వు చెప్పావు కాబట్టి నేను పార్ట్నర్షిప్ 1 ఒకటే ప్రిపేర్ అయ్యలే అని. ఓకేనా, ఎగ్జామ్ ట్రెండ్స్ అనేవి ఎలా అయినా ఉండొచ్చు. సో పాసిబిలిటీ ఉన్న ఏరియాస్కి ఎక్కువ మనం అటెన్షన్ పే చేయాలని చెప్తున్నాం. ఓకేనా, సో ఇప్పుడు పార్ట్నర్షిప్ 2లో వాడు రియలైజేషన్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయమని అడుగుతున్నాడు. సో ఇది కూడా మనకి డైరెక్ట్ క్వశ్చన్ అమ్మ. ఎక్కడి నుంచి ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు, స్టడీ మెటీరియల్లో ఉన్న యాజ్ డీస్ క్వశ్చన్నే మీకు ఎగ్జామ్లో అడిగాడు. సో నెంబర్స్ కూడా ఏమి చేంజ్ చేయాల. నెక్స్ట్ కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి మీకు స్టార్టింగ్లో ఒక చాప్టర్ ఉంది కదా. సో అకౌంటింగ్ అండ్ ఇంట్రడక్షన్ చాప్టర్లో మనం దాన్ని కూడా కవర్ చేసాం. ఆ అకౌంటింగ్ అండ్ ఇంట్రడక్షన్ అనే చాప్టర్లో సో 4 టైప్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి మనకి. ఆ 4 టైప్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్లో ఒక పర్టికులర్ ఫ్రేమ్వర్క్ గురించి ఒక క్వశ్చన్ అనేది డ్రాఫ్ట్ చేసి మీకు ఎగ్జామ్లో అడిగాడు. సో ఎన్ని మార్క్స్కి అడిగాడు, 3 మార్క్స్. ఇది కూడా ఏ చాప్టర్లో, అకౌంటింగ్ అండ్ ఇంట్రడక్షన్. అంటే ఇప్పటిదాకా అకౌంటింగ్ అండ్ ఇంట్రడక్షన్లో ఆల్మోస్ట్ ఎన్ని మార్క్స్ దాకా కవర్ అయినాయి, సో మినిమం 5 మార్క్స్ దాకా కవర్ అయినాయి. 5 to 10 మార్క్స్ దాకా వాడు మనకి ఏ చాప్టర్ నుంచి అడుగుతున్నాడు, అకౌంటింగ్ అండ్ ఇంట్రడక్షన్ నుంచి ఏదర్ ఎంసీక్యూస్ రూపంలో ఒక 3 to 4 మార్క్స్ అడుగుతాడు, ఒక థియరీ క్వశ్చన్ రూపంలో అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అన్న అడుగుతాడు. అకౌంటింగ్ అండ్ ఇంట్రడక్షన్లో మనం నెంబర్ ఆఫ్ చాప్టర్స్ కవర్ చేసాం. క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ చాప్టర్ని, అలాగే డిఫరెంట్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ని కవర్ చేసే సో థియరీ అంతా ఆ చాప్టర్లో కవర్ అవుతుంది. అలాగే ఫ్రేమ్వర్క్స్కి రిలేటెడ్ థియరీ అంతా కూడా ఆ చాప్టర్లో మనకు కవర్ అవుతుంది. సో కాబట్టి అకౌంటింగ్ అండ్ ఇంట్రడక్షన్ అనే చాప్టర్ అనేది సో ఎక్కువగా కొంచెం వీకెండ్ ఎగ్జామ్ వచ్చినప్పుడు ఫోకస్ చేయండి. నెక్స్ట్ హైర్ పర్చేజ్. హైర్ పర్చేజ్లో స్టార్టింగ్లో మిస్సింగ్ ఫిగర్స్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి కదా.
క్యాష్ ప్రైజ్, డౌన్ పేమెంట్, అలాగే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు ఈచ్ ఇన్స్టాల్మెంట్లో ఉన్న ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే క్యాష్ ప్రైజ్ని రివర్స్ మెథడ్ అప్లై చేసి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటి మీద మనకి ఎగ్జామ్లో ఒక 5 మార్క్స్ క్వశ్చన్ అనేది అడిగాడు. ఈ చాప్టర్లో మనకి ఎక్కువగా ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉన్న ఏరియా అంటే ఒకటి మిస్సింగ్ ఫిగర్స్ అన్న అడుగుతాడు, లేదా రీపొసెషన్ ఉంది కదా, పార్షియల్ అండ్ కంప్లీట్ రీపొజిషన్ అని ఆ పర్టికులర్ ఏరియా నుంచి అన్న క్వశ్చన్ అడుగుతాడు. సో రీపొసెషన్ నుంచి క్వశ్చన్ అడిగితే ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. బట్ మిస్సింగ్ ఫిగర్స్ క్యాలిక్యులేషన్ అయితే ఒక 5 మార్క్స్కి అడగాలి. అట్లీస్ట్ ఇది మినిమం 5 మార్క్స్ కన్నా అడగాలి. సో వాడు 3 మార్క్స్కి అడిగాడు. బట్ ఒక్కొక్కసారి ఎగ్జామ్లో లెందీ క్వశ్చన్స్ ఇచ్చి తక్కువ మార్క్స్కి అడగడం కూడా జరుగుతుంది. నెక్స్ట్, సో ఎక్స్ప్లెయిన్ ద రెలెవెంట్ డిస్క్లోజర్స్ టు బీ మేడ్ యాజ్ పర్ ది AS1 అని అడిగాడు. మళ్ళీ AS1లో వాడు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా? సో ఇందాక సబ్స్టెన్స్ ఓవర్ ఫామ్ అనే కాన్సెప్ట్ని మీద ఒక షార్ట్ నోట్ రాయమని అడిగాడు. ఇప్పుడు AS1 ప్రకారం మీరు ఏమేమి డిస్క్లోజ్ చేయాలి? డిస్క్లోజ్ చేయాల్సినవి అంటే అన్ని పాలసీస్ ఏం ఫాలో అయ్యామో పాలసీస్ అవన్నీ రాయాలి. ఫాలో అయిన పాలసీస్ అన్నింటిని ఒకే ప్లేస్లో మనం డిస్క్లోజ్ చేయాలని కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా. ఆ పర్టికులర్ థియరీ క్వశ్చన్ మీద ఒక క్వశ్చన్ 3 మార్క్స్కి అడిగాడు. అంటే ఇప్పుడు ఎంటైర్ స్టాండర్డ్స్ చూస్తే స్టాండర్డ్స్లో ప్రాబ్లమాటిక్ ఏరియా మీద ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? అసలు లేవు. మొత్తం అడిగిన స్టాండర్డ్స్ మీద అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా దేని మీద అడిగాడు? థియరీ మీద అడిగాడు. కాబట్టి వీకెండ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు థియరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రాబ్లమ్స్ తక్కువ ప్రిపేర్ అయ్యి మీరు స్టాండర్డ్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. బట్ స్టాండర్డ్స్లో చెప్పిన వెయిటేజ్ స్టడీ మెటీరియల్ ఏదైతే ఉందో అది ఫాలో అయ్యాడా లేదా? ఆల్రెడీ ఇందాక ఎన్ని మార్క్స్ వచ్చినాయి స్టాండర్డ్స్లో? అరౌండ్ ఒక 14 మార్క్స్ దాకా వచ్చినాయి, అవునా? ఇప్పుడు ఒక 3 మార్క్స్, ఎంత? 17 మార్క్స్. ఆ డిప్రిసియేషన్ క్వశ్చన్ కూడా AS10లో నుంచి అడిగాడని అనుకుంటే దానికి ఎన్ని మార్క్స్? ఒక 3 మార్క్స్ ఏం అడిగాడు. 4 మార్క్స్ 5 మార్క్స్ అడిగాడు. అంటే ఆల్మోస్ట్ 20 మార్క్స్ వాడు ఏం చేస్తున్నాడు? స్టాండర్డ్స్కి వాడు ఇచ్చిన వెయిటేజ్ ప్రకారమే వాడు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకే సార్. నెక్స్ట్, సో అకౌంటింగ్ సైకిల్ కన్సిస్ట్ ఆఫ్ సర్టెన్ సీక్వెన్షియల్ స్టెప్స్ అని చెప్పేసి, సో కొన్ని స్టెప్స్ ఉంటాయి మనకి. అకౌంటింగ్ సైకిల్లో ఉండే స్టెప్స్ ఏంటి? రికార్డింగ్, క్లాసిఫికేషన్, సమ్మరైజింగ్. అది కూడా అకౌంటింగ్ అండ్ ఇంట్రొడక్షన్ చాప్టర్లో వస్తుంది. అంటే అకౌంటింగ్ అండ్ ఇంట్రొడక్షన్ చాప్టర్ నుంచి మళ్ళీ ఎన్ని మార్క్స్ అడిగాడు? 4 మార్క్స్ అడిగాడు. సో అకౌంటింగ్ అండ్ ఇంట్రొడక్షన్, ఫౌండేషన్ చాప్టర్, థియరీ చాప్టర్ని ఎవరైతే చాయిస్ తీసుకొని వెళ్తారో వాళ్ళు ఒక 5 to 10 మార్క్స్ బ్లైండ్గా, సో అనవసరంగా మీరు ఛాన్స్ తీసుకున్నట్టే. సో అకౌంటింగ్ అండ్ ఇంట్రొడక్షన్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్. దానికి ఎక్కువ వెయిటేజ్ ఉంది. సో ఎగ్జామ్లో కంటిన్యూస్గా ఓల్డ్ సిలబస్లో అయినా న్యూ సిలబస్లో అయినా చాప్టర్ నుంచి అడుగుతున్నాడు. కాబట్టి ఆ చాప్టర్ ప్రిపేర్ అయ్యేటప్పుడు వీకెండ్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఎక్కువ ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? నెక్స్ట్, లాస్ట్ క్వశ్చన్ ఏంటమ్మా? పార్ట్నర్షిప్లో సో చేంజ్ ఇన్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇచ్చినప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ రాయాల్సి ఉంటుంది, అవునా? సో సాక్రిఫైజింగ్ గెయినింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు సాక్రిఫైజింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని బేసిక్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఉంటాయి. వాటి మీద ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్కి అడిగాడు? ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేది అడిగాడు. అంటే ఇప్పుడు పార్ట్నర్షిప్లో మొత్తం వెయిటేజ్ ఎంత కవర్ అయింది? లెందీ క్వశ్చన్ ఎన్ని మార్క్స్కి అడిగాడు? 15 మార్క్స్. ఆల్రెడీ స్టార్టింగ్లో MCQs రూపంలో ఒక షార్ట్ పార్ట్నర్షిప్ అండ్ ఇంట్రొడక్షన్ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడని చెప్పాం, అవునా? సో అదొక 3 మార్క్స్ దాకా అడిగాడు. MCQs రూపంలో ఒక 1 or 2 మార్క్స్ అడిగాడు. అంటే పార్ట్నర్షిప్ కూడా వాడు ఇచ్చిన వెయిటేజ్ అనేది వాడు ఫాలో అవుతున్నాడు. అంటే స్ట్రిక్ట్లీ దే ఆర్ ఫాలోయింగ్ ద వెయిటేజ్ వాట్ దే హ్యావ్ గివెన్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టడీ మెటీరియల్. స్టడీ మెటీరియల్లో స్టాండర్డ్స్కి 20% అంటే 20% ఎగ్జామ్లో కవర్ చేస్తున్నాడు. పార్ట్నర్షిప్ 20 అంటే 20% వాడు కవర్ చేస్తున్నాడు. బట్ కంటెంట్ ఏం కవర్ చేస్తున్నాడు అనేది కూడా ఇంపార్టెంట్. సో స్టాండర్డ్స్లో కవర్ చేసే కంటెంట్ ఏంటి? థియరీ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. పార్ట్నర్షిప్లో యాజ్ ఇట్ ఈజ్ స్టడీ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్సే వాడు డైరెక్ట్గా ఇస్తున్నాడు, ఎలాంటి మోడిఫికేషన్స్ చేయకుండా. అలాగే లెందీ చాప్టర్స్ లైక్ సో మన NPO కానీ సింగిల్ ఎంట్రీ కానీ ఇలాంటి చాప్టర్స్లో కూడా వాడు ఏం చేస్తున్నాడు? డైరెక్ట్ క్వశ్చన్సే పిక్ చేసుకొని ఇచ్చాడు. వాడు ఎగ్జామ్లో సో డైరెక్ట్గా స్టడీ మెటీరియల్లో లేకుండా డీవియేట్ అయ్యి ఇచ్చిన క్వశ్చన్ ఏదన్నా ఉంది అంటే అది ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ మాత్రమే. ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనేది లాస్ ఆఫ్ స్టాకు, లాస్ ఆఫ్ ప్రాఫిట్ రెండు కవర్ అయిన క్వశ్చన్స్ ఉంటాయి. రెండు కవర్ అయిన క్వశ్చన్ వాడు ఎగ్జామ్లో ఇచ్చాడు. బట్ అలాంటి మోడల్స్ మన స్టడీ మెటీరియల్ ఎక్కడ కవర్ అవ్వాల. ఒక 10% డీవియేషన్ అనేది ఎప్పుడూ ఉంటుంది ప్రొఫెషనల్ ఎగ్జామ్స్లో, అవునా? సో ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ నుంచి చాప్టర్ నుంచి వాడు ఎక్కడి నుంచి ఇచ్చాడు క్వశ్చన్ అంటే మేబీ సమ్ అదర్ బుక్స్ లేదా సమ్ అదర్ మెటీరియల్స్ నుంచి వాడు తీసుకొని క్వశ్చన్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్ అనేది ఎక్కడ మనకి ఇన్స్టిట్యూట్ సోర్సుల్లో ఎక్కడ దొరకలేదు. అది RTPలో లేదు, MTPలో లేదు, స్టడీ మెటీరియల్లో లేదు. బట్ అలాంటి మోడల్స్ అయితే ఒక RTPలో కవర్ అయినాయి. ఏ RTP? అది కూడా ఓల్డ్ సిలబస్కి వాడు ఇష్యూ చేసిన RTPలో కవర్ అయినాయి, ఓకేనా? సరే, ఒక 10% డీవియేషన్ అయితే ఉంటుంది. ఇంకా మెజారిటీ సోర్సెస్ అంతా కూడా వాడు ఎక్కడి నుంచి కవర్ చేస్తున్నాడు?
సో స్టడీ మెటీరియల్ నుంచే కవర్ చేస్తున్నాడు. స్టడీ మెటీరియల్లో సో కొన్ని ఏమో డైరెక్ట్గా ఇస్తున్నాడు, కొన్ని ఏమో కాన్సెప్ట్ని బేస్ చేసుకొని టెస్ట్ చేస్తున్నాడు. కాబట్టి కాన్సెప్ట్ని కూడా డెవలప్ చేసుకొని మనం ఎగ్జామ్స్ అనేవి సో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఫినాన్షియల్ అకౌంటింగ్కి సంబంధించి.